గ్రేటర్ వరంగల్ ను వరద ముంపు ముంచేస్తూ ఉంటే అధికారులు మాత్రం సరిగ్గా పట్టించుకోవడం లేదని అంటున్నారు స్థానికులు. అల్పాహారం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను వేడుకున్నా స్పందించలేదని అంటున్నారు సమయనగర్ వాసులు. 3-4 కాలనీలు మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరి చెప్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ నగరం మొత్తం అతలాకుతలం అవుతుంటే అధికారులు వచ్చి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులందరూ కూడా లంచ్ చేయమని అడుగుతున్నా కానీ వాళ్ళు వినకుండా వెళ్ళిపోతున్నటువంటి కలెక్టర్ను చూడొచ్చు. హన్మకొండ కలెక్టర్ మీరు ఇప్పుడు ఏం అడుగుతున్నారు అవండి? మీరు ఇప్పటిదాకా జరిగిన రెస్పాన్స్ ఇచ్చిండ్రు మేడం, చేస్తా అన్నారు, లంచ్ పంపిస్తా అన్నారు. వాళ్ళు సిచ్యువేషన్ ఏంటి మేడం? అసలు ఎట్లా ఉంది వరంగల్ సిచ్యువేషన్? ఎట్లా ఉంది హన్మకొండలో సిచ్యువేషన్? ఎలా ఉంది? హన్మకొండలో సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉంది. ఆల్ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని ఉన్నాయి. ఫైర్ అండ్ डीआरएफ टीम्स కూడా ఉన్నాయి. वी आर डूइंग आवर बेस्ट टू कंट्रोल द सिचुएशन. आपका नाम क्या है? तौसीफ. आप यहीं पे रहिए, हमारे जीडब्ल्यूएमसी टीम्स भी रहेंगे. तो आपको मैं आपको पूरा लंच अरेंजमेंट्स भी कर दिया जाएगा. మేడం ఎన్ని కాలనీలు ఎఫెక్ట్ అయినాయి మేడం మీ నోటీస్ లో ఉన్నది? నా నోటీస్ లో ఉన్న ఒక 4 కాలనీస్ అండి. అంతే 4 కాలనీస్. రైట్. ఇది అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. నిజానికి గోపాల్పూర్ లో కనుక దాదాపు 10-15 కాలనీలు ఎఫెక్ట్ అయినాయి. అలాగే వరంగల్లో 15 కాలనీలకు పైగా ఎఫెక్ట్ అయినాయని అధికారులే చెప్తుండగా జిల్లా కలెక్టరే పూర్తి స్థాయిలో వివరాలు తీసుకోకుండా కేవలం మొక్కుబడిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఒక మాట చెప్పిపోతున్నారు. కేవలం 10 కాలనీలకు మాత్రమే ఎఫెక్ట్ అయినాయని చెప్తున్నటువంటి అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇది ఒక అవగాహన లేని తీరికి ఒక దుర్హనం. ఏం జరిగింది? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం సేమ్ మున్సిపాలిటీ వాళ్ళు చేసే కోసమే ఇది మొత్తం ఇది నష్టం అవుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు భరించాలి. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళకి తెలుసు ఇంత ముందు వచ్చింది ఈ నీళ్లు ఎందుకు వచ్చినాయంటే ఆ భద్రకాళి చెరువు కట్ట ఒట్టిగా మత్తడి వస్తూ ఉండే. ఇప్పుడు గేట్ మొత్తం తీసేసి పల్గొట్టి పెట్టిండ్రు. అది దానికోసమే నీళ్ళు వచ్చినాయి. ఈ గల్లీల కాపువాడ, రాయపుర, కాకతీయ కాలనీ ఏమేం నష్టం అవుతుంది అందరూ మున్సిపాలిటీ కమిషనర్ మేడం దీనికి నష్టం కట్టాలి. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం మాకు సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తే కేవలం 4-5 కాలనీలు మాత్రమే ఎఫెక్ట్ అయ్యాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం కలెక్టర్ చేస్తుందంటే కలెక్టర్లకు ఇక్కడ నగరం మీద ఉన్నటువంటి అవగాహన ఎంత ఉంది? దాదాపు 30 కాలనీలకు పైగా ఎఫెక్ట్ అయినాయని అందరూ చెప్తున్నారు. అలాగే ఉన్నతాధికారులు కూడా ప్రకటించారు, వాళ్ళకు సమాచారం ఇచ్చారు. కానీ హన్మకొండ జిల్లా కలెక్టర్ మాత్రం కేవలం 4 కాలనీలకు మాత్రమే ఎఫెక్ట్ అయిందని చెప్పిన నేపథ్యంలో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ములుగు రోడ్ దగ్గర ఉన్నాం. ఇది భద్రకాళి చెరువు కట్ అయిపోయిన తర్వాత వస్తున్నటువంటి వరద కారణంగా నిజానికి ఈ రూట్ లో వరంగల్ గానీ లేకపోతే వరంగల్ తో పాటుగా ములుగు అలాగే పరకాల భూపాల్పల్లి రూట్ కు బస్సులు నడిచేటువంటి ప్రధానటువంటి రహదారి, ఈ ప్రధాన రహదారి మీద పూర్తిగా నీళ్లు చేరిన నేపథ్యంలో ఇటువైపు రాకపోకలు మొత్తం నిలిపివేశారు. భద్రకాళి రూట్ కు సంబంధించినటువంటి చెరువు నుంచి వస్తున్నటువంటి నీళ్లు రామన్నపేట తర్వాత కాపువాడ ఇలా అన్ని చోట్ల నుంచి నీళ్లు మొత్తం దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ వరంగల్కి పోవడానికి రాకపోకలు మొత్తం నిలిచిపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ వరంగల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చూడొచ్చు. అక్కడ నుంచి బయటికి రావాలన్నా లేకపోతే వాళ్ళు ఇంకా ఏదైనా పనులు చేసుకోవాలన్నా చాలా ఇక్కట్లు ఉన్నాయి. అధికారులు మాత్రం వీసీ మీటింగ్స్ ఉన్నాయని చెప్పి తప్పించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అధికారులకు జరుగుతున్నటువంటి హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ఎఫెక్ట్ పరిస్థితి కూడా జిల్లా కలెక్టర్కి లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందనడానికి ఒక ఉదాహరణ. కేవలం 4 కాలనీలు మాత్రమే ఎఫెక్ట్ అయినాయని కలెక్టరే ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితులు దాదాపు గోపాల్పూర్ పరిసర ప్రాంతంలోనే 10కి పైగా కాలనీలు ఎఫెక్ట్ అయినాయి. కానీ ఆవిడ కేవలం 4 కాలనీలు ఎఫెక్ట్ అయినాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి వాళ్ళకు ఎఫెక్ట్ అయినటువంటి తీరు వాటి వివరాలు సేకరించడంలో విఫలమవుతున్నానికి ఇది ఒక కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాజిద్ తరుణ్ కుమార్, NTV వరంగల్.